కురుక్షేత్ర యుద్ధం 3వ రోజున భీష్మ పితామహుడు తన ప్రతాపాన్ని చూపించి పాండవ సైన్యాన్ని కాకావికలం చేశారు. 3వ రోజు కురుక్షేత్రం ఎలా జరిగిందో తెలుసుకుందాం. కౌరవ సైన్యం భీష్ముడి నాయకత్వంలో గరుడ వ్యూహం నిర్మించింది. దీనికి ప్రతిగా అర్జునుడు పాండవ సైన్యాన్ని అర్ధచంద్ర వ్యూహంలో నిలిపాడు. యుద్ధం మొదలవ్వగానే భీష్ముడు అజేయంగా పోరాడతాడు. పాండవ పక్షాన ఉన్న వేలాది మంది సైనికులను రథాలను నేలకూల్చారు. ఆయన బాణాల దాటికి తట్టుకోలేక పాండవ సైన్యం వెనక్కి తగ్గడం ప్రారంభించింది. ఇది చూసిన కృష్ణుడు అర్జునుడిని భీష్ముడిపైకి వెళ్ళమని ప్రోత్సహించాడు. కృష్ణుడు ప్రతిజ్ఞ భంగం. ఈరోజు యుద్ధంలో ఒక కీలక ఘట్టం చోటు చేసుకుంది. ఒకటి, అర్జునుడు భీష్ముడితో పోరాడుతున్నప్పటికీ తాతపై ఉన్న మమకారం వల్ల మెతకక యుద్ధం చేస్తున్నాడని కృష్ణుడు గమనించాడు. భీష్ముడి దాటికి పాండవ సైన్యం అంతమైపోతుందని భావించిన కృష్ణుడు ఆగ్రహంతో రథం దిగి నేను ఆయుధం పట్టను అని చేసిన ప్రతిజ్ఞను పక్కన పెట్టి రథచక్రం చేతబట్టి భీష్ముడిని చంపడానికి ఉరికాడు. అప్పుడు భీష్ముడు పరమానందంతో రా కృష్ణ, నీ చేతులు మరణిస్తే నాకు మోక్షం లభిస్తుంది అని నమస్కరించాడు. కానీ అర్జునుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి కృష్ణుడి పాదాలు పట్టుకొని మళ్ళీ అలాంటి తప్పు జరగనివ్వనని భీష్ముడిని తానే అడ్డుకుంటానని ప్రార్థించి శాంతింపజేశాడు. అభిమన్యుడు శకునిని ఇతర కౌరవ వీరులను ఎదుర్కొని తన అద్భుత పరాక్రమాన్ని చాటాడు. భీమసేనుడు దుర్యోధనుడిపై దాడి చేసి అతడిని మూర్చిపోయేలా చేశాడు. దీనితో కౌరవ సైన్యంలో కలకాలం రేగింది. చివరకు 3వ రోజు యుద్ధం ముగిసే సమయానికి భీష్ముడి దాటి వల్ల కౌరవుల పైచేయిగా అనిపించినప్పటికీ అర్జునుడు మళ్ళీ విజృంభించడంతో పాండవ సైన్యం స్థిమితపడింది. ఈ విధంగా 3వ రోజు జరిగింది. 4వ రోజు ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ప్లీజ్ మన కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.